ప్రేమ వివాహంలో లవ్ మ్యారేజెస్ జాతచక్రం ద్వారా తెలుస్తాయా? గురు శిష్య ప్రశ్నోత్తరములు సాధారణంగా లైన్ బిఎస్కే ప్రసార సిద్ధాంతి వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈ వీడియో కడవరకు చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంగా తెలియపరచండి. ఇప్పటివరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? సిద్ధాంతి గారు నమస్కారం. సిద్ధాంతి గారు, ఈరోజు నాకు లవ్ మ్యారేజెస్ గురించి ఏమైనా చెప్తారా? అంటే లవ్ మ్యారేజెస్ జాతీయ చక్రంలో ఏమైనా వివరాలు తెలుస్తాయో తెలియవా? కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో అందరూ కూడా లవ్ మ్యారేజెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు పెద్దవారు కూడా లవ్ మ్యారేజెస్ని యాక్సెప్టెన్స్ చేస్తున్నారు. అయితే లవ్ మ్యారేజెస్ సక్సెస్ అవుతాయా, ఫెయిల్ అవుతాయా అన్నది తర్వాత విషయం ఆలోచన చేద్దాము. అసలు లవ్ మ్యారేజెస్కి ఆరిజిన్ ఏంటి? జాతీయ చక్రంలో ఏ బలాలు ఉండాలి, ఏ విధంగా ఉంటే మంచిది, దాని గురించి మీరు నాకు కొంచెం వివరంగా వీలైతే వివరంగా, లేదంటే క్లుప్తంగా వీలైతే క్లుప్తంగా, ఎలా వీలైతే ఆ విధంగా మీరు చెప్పండి. నా ద్వారా అందరూ కూడా వింటారు అని కూడా నేను ఆశిస్తున్నాను. గురువు గారికి నమస్కారములు. ఓం గం గణపతి నమః. నీవు అడిగిన ప్రశ్నకి నేను జవాబు ఇవ్వటానికి సంసిద్ధం అవుతున్నాను. ప్రేమ వివాహం గురించి జాతీయ చక్రంలో ఉంటుందా లేదా అని నువ్వు అడిగావు. ప్రేమ వివాహం గురించి జాతీయ చక్రంలో తప్పనిసరిగా ఉంటుంది. అయితే కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా కొన్ని అవసరాలైన సబ్జెక్టులన్నీ కూడా మనకి మరుగున పడిపోయి ఉన్నాయి. ఆ సబ్జెక్ట్ మరలా అవసరం వచ్చినప్పుడు అందులో మనం తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నట్టయితే ప్రేమ వివాహం అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది? జాతీయ చక్రం ద్వారా తెలుసుకోవాలంటే మనం ఏంటంటే వాళ్ళ వివాహం అన్నది కలత్రకారుడు శుక్రుని బట్టి, సప్తమ స్థానాన్ని బట్టి, ద లార్డ్ ఆఫ్ ది 7th హౌస్ని బట్టి ఉంటుంది. అంటే లగ్నాత్తు కూడా 7వ ఇల్లుకి అధిపతి ఎవరు అయ్యారో వారి యొక్క బలాబలాన్ని బట్టి కూడా వివాహం గురించి మనం తెలుసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా మనసు అనేది ప్రధానం. మనసు లేనిది ఏ పని చేయలేం. ఆ మనసు బాగుంటుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. అక్కడ మనోకారకుడు ఎవరు? చంద్రుడు. అంటే ఒక్కొక్క గ్రహానికి కూడా ఒక్కొక్క కారకత్వాలు ఇచ్చారు. శుక్రునికి కలత్రకారకుడు వివాహానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చారో అదేవిధంగా మనసు కూడా చంద్రునికి ఇచ్చారు. అయితే చంద్రబలంగానే బాగున్నట్టయితే మటుకు వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆయన ప్రేమేక హృదయుడు, ప్రేమిస్తాడు, ప్రేమించే స్వభావం ఉంటుంది. అయితే ఈ యొక్క కాంబినేషన్స్లో ఏమవుతుందంటే మనసుకారకుడైన చంద్రుడు ఏ యొక్క గ్రహతోటి కలిసినట్టయితే ఆ గ్రహ యొక్క కారకత్వాన్ని ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. అంటే మనసుకారకుడైన చంద్రుడు బలంగా ఉండి పితృకారకుడైన రవితోటి కానీ కాంబినేషన్ అయినట్టయితే అక్కడ తండ్రి గారిని, తన దేహాన్ని కూడా ప్రేమించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క మనస్కారకుడైన చంద్రుడు సోదరకారకుడైన మీకు కుజుని కానీ సోదర స్థానాధిపతి కానీ కాంబినేషన్ అయినట్టయితే భూమిని, తర్వాత సోదరుల్ని, సోదరుల్ని వీళ్ళందరినీ కూడా అభిమానించే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా బుధగ్రహ, అదేవిధంగా గురుగ్రహ. అంటే గురుగ్రహాన్ని పుత్రకారకుడైన గురుడు, తర్వాత మనోకారకుడైన చంద్రుడు, వీరిద్దరి యొక్క సత్సంబంధం వలన కూడా మనకి సంతానాన్ని, తర్వాత మనవల్ని, గురువులని అందరినీ కూడా ప్రేమించి ఆరాధించే స్వభావం వీరికి జనరల్గా కామన్గా ఉంటుంది. అదేవిధంగా శని సావుకుడు కాబట్టి శని లక్షణాలతో ఉన్న చంద్రుడు కూడా కాంబినేషన్లో, చంద్రశని కాంబినేషన్లో అవి సేవకుల్ని ఆరాధన చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే కారకత్వాలు చాలా ఉన్నాయి. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే చంద్రుడు, మనస్కారకుడైన చంద్రుడు ఏ కారకత్వంతో అయిన గ్రహంతో కలిస్తే వాళ్ళని ప్రేమించే అవకాశం ఉంది. అదేవిధంగా శుక్రగ్రహ తోటి కానీ కలిసినట్టయితే శుక్రగ్రహ కలత్రకారకుడు కాబట్టి భార్యని ప్రేమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లైఫ్ పార్ట్నర్ని ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే పంచమ స్థానాధిపతి మనకి మనస్సుకి అధిపతి
పంచమం లగ్నాతో కూడా 5 ఏళ్ళు మన మనసుకి సంకేతం. అయితే ఈ స్థానాధిపతి అంటే ద లార్డ్ ఆఫ్ ది 5th హౌస్ ఇతను ఏ లార్డ్ తోటి కలిసినట్టయితే వాళ్ళని ప్రేమిస్తారు. అంటే నెక్స్ట్ ఇప్పుడు 7వ స్థానాధిపతితో కానీ 5వ స్థానాధిపతి కలిసినట్టయితే భార్యని ప్రేమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 5వ స్థానాధిపతి మనస్సు స్థానాధిపతి పుత్ర స్థానాధిపతిని కలిసినట్టయితే పుత్రులని ప్రేమిస్తాడు. అదేవిధంగా భాగ్య స్థానాధిపతితో కలిసినట్టయితే గురువులని, భాగ్యాన్ని, మనల్ని కూడా ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. తండ్రిని కూడా ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పితృస్థానాధిపతి మాతృస్థానాధిపతితోటి కలిసినట్టయితే 5వ స్థానాధిపతి తల్లిని ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. భూములని, తర్వాత వాహనాల్ని కూడా ప్రేమించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగం పురుష లక్షణంగా ఉద్యోగాన్ని ప్రేమిస్తుంటారు. వాళ్ళు రాజ్యస్థానాధిపతి ప్లస్ పంచమాధిపతి కలిసినట్టయితే వారు ఉద్యోగాన్ని ప్రేమించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన సబ్జెక్టు ప్రేమ వివాహం గురించి. అక్కడ ప్రేమ వివాహం అన్నట్టయితే 5వ స్థానాధిపతిని మనం చూసుకుంటే 7వ స్థానాధిపతి అంటే వివాహానికి కారకత్వం ఉన్నది. వివాహానికి చేసే స్థానాధిపతి ఎవరు అనే వివాహ స్థానం ఏంటంటే 7వ స్థానం. ఈ 7వ స్థానాధిపతి మనసు స్థానాధిపతి వీరిద్దరూ కూడా కలిసినట్లయితే మంచి సరసంబంధం ఉన్నట్టయితే మటుకు ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను. ఇది మనసు కారకుడైన చంద్రుడు కలత్రకారకుడైన శుక్రుడిని సత్సంబంధం వలన ఈ యొక్క ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. ఒక యాంగిల్లోనూ. రెండో యాంగిల్లోనూ మనసు స్థానాధిపతి అంటే 5వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అయిన గ్రహతోటి సత్సంబంధం కలిగి ఉన్నట్టయితే ప్రేమ వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సత్సంబంధం అన్నాను నేను, సత్సంబంధం అంటేనే అవుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ నేను ఇస్తున్నాను. ఏమిటి అన్నట్టయితే ఇక్కడ ఈ అబ్బాయిది నాగరాజు అన్న అబ్బాయి. నేను దీని గురించి చెప్తున్నాను. ఈ అబ్బాయి జాతచక్రంలో చంద్రకుండలలో కర్కాట లగ్నం ఈ అబ్బాయిది. 5వ స్థానాధిపతి మనసు స్థానాధిపతి ఆయన కుజుడు లగ్నంలో ఉన్నాడు, నేర్చబడ్డాడు. అది వేరే విషయం, దాని గురించి తర్వాత ఆలోచన చేద్దాం. అయితే ఇక 5వ స్థానాధిపతి కుజుడు లగ్నంలో ఉండి 7వ స్థానాన్ని చూసుకుంటున్నాడు. అంటే ప్రేమ మీద దృష్టి పడింది. 7వ స్థానాధిపతి అయిన శనిని చూసుకుంటున్నాడు. అంటే బలంగా ప్రేమ మీద దృష్టి పడింది. కాబట్టి ఈ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా గాఢంగా ప్రేమించాడని చెప్తున్నాను. అయినట్టయితే ఇక్కడ ఈ అమ్మాయి జాతక చక్రంలో కానీ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చంద్రకొండది భావకుండలి అని 2 రకాలు ఉంటాయి. చంద్రకుండలలో కానీ మనకు ఆన్సర్ రాకపోతే భావకుండలలో వస్తుంది. ఈ అమ్మాయిది కూడా కర్కాట లగ్నం అయింది. 5వ స్థానాధిపతి ఈ అమ్మాయికి ఎవరయ్యారు అంటే కుజుడయ్యాడు. యొక్క 3వ ఇంట్లో ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా 7వ స్థానాధిపతి ఎవరయ్యారు శని అయ్యాడు. శని ఎక్కడున్నాడు అన్నట్టు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే 3, 4, 5, 6, 7, 8, 9 అంటే 3వ ఇంట్లో ఉండి 5వ స్థానాధిపతి 7వ దృష్టితోటి భాగ్యస్థానంలో ఉన్న శనిని చూస్తున్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి కూడా ప్రేమ హృదయం కలిసింది. వీరిద్దరు కూడా బాండేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఒకరినొకళ్ళు అభిమానించున్నారు, ప్రేమించుకున్నారు. ఇంత ప్రేమ అయ్యాక వీరు వివాహం వరకు వచ్చింది. అయితే వివాహ విషయంలో కూడా వీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికైనా సరే వివాహం అయిపోవడానికి సిద్ధంగానే ఉంది. అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 5వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి పరస్పర వీక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ లవ్ వైపు దృష్టి పడింది. వీరు ప్రేమించుకున్నారు, వీరు వివాహం చేసుకోవడం కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది రీజన్ అండి. ఈ రీజన్ ప్రకారంగా ఒక రీజన్ ఇది. అయితే వీళ్ళకి చంద్ర బలం ఎలా ఉంది అన్నట్టయితే ఇక్కడ మనోకారకుడైన చంద్రుడు వివాహకారకుడైన శుక్రుడితోటి పరస్పర వీక్షణలో ఉన్నాడు. కాబట్టి ఈ యాంగిల్లో కూడా ప్రేమ గురించి ప్రేమ పుష్పం ఫలించిందని వీళ్ళకి చెప్పాలి. ఈ అమ్మాయి జాతక చక్రానికి. ఈ అబ్బాయి జాతకంలో కూడా 5వ స్థానాధిపతి కుజుడు, 7వ అధిపతి శని,
వీక్షణ ఉంది కాబట్టి చేసుకున్నారు. తర్వాత ఇక్కడ చంద్రబలం ఈ అబ్బాయికి ఉంది. ఇక్కడ ఈ అబ్బాయికి కూడా చంద్రబలం వీక్ అయినప్పటికైనా సరే పంచమాధిపతి సప్తమాధిపతి వీరు ఒకరినొకరు చూసుకుంటున్నారు కాబట్టి ప్రేమ వైపు దృష్టి పడింది. ఇదండి ఈ యొక్క సబ్జెక్టు. అంటే మరొక్కసారి చెప్తున్నాను, ప్రేమ వివాహాలు పూర్వకాలంలోనూ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అయితే యుక్త వయసు వచ్చిన వాళ్ళు ప్రేమించుకుంటారు. అయితే ఒకవేళ కానీ వీళ్ళకి నేను చెప్పినట్టుగా అవ్వకపోతే, అంటే మనసు స్థానాధిపతి పంచమాధిపతి సప్తమాధిపతి కలిస్తే ప్రేమ ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ మీద ప్రేమించుకుంటారు. లేదంటే మనోకారకుడు చంద్రుడు కలత్రకారుడు శుక్రుడు వీరిద్దరు కూడా పరస్పర వీక్షణలు ఉన్నప్పటికైనా సరే ప్రేమించుకుంటారు. లవ్ మ్యారేజ్ అవుద్ది. ఈ లవ్ మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నాం, అతను ఎవరినైతే చేసుకున్నాడో ఆ అమ్మాయిని విపరీతంగా ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి ఎవరినైతే చేసుకుందో ఆ అబ్బాయిని విపరీతంగా ప్రేమిస్తుంది. అంటే బిఫోర్ లవ్, ఆఫ్టర్ లవ్ రెండు రకాలు ఉంటుంది. వివాహపూర్వము ప్రేమించడం, ప్రేమించి వివాహం చేసుకోవటం, వివాహిగా ప్రేమించడం. అయితే ఏదైనా జరుగుతుంది. అయితే ఇది ఎప్పుడు ఎలా జరుగుతుంది అన్నట్టయితే మటుకు మనకి వివాహం ముందర కానీ ఈ యొక్క పీరియడ్ వచ్చినట్టయితే వివాహం ముందరే ప్రేమిస్తారు. వివాహ సమయం ముందర వచ్చేసి ఈ సమయం తర్వాత వచ్చినట్టయితే మటుగా వివాహం తర్వాత ప్రేమించుకునే అవకాశం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికైనా సరే ఈ యొక్క ప్రేమ వివాహాలు అది జరగటానికి కారణం మనోకారుడు చంద్రుడు కలత్రకారుడు శుక్రుడు. పంచమాధిపతి అంటే మనసు స్థానాధిపతి, తర్వాత సప్తమాధిపతి వీరిద్దరి యొక్క పరస్పర కాంబినేషన్ వలన జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది నేను లోగడి వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఇక 2 యాంగిల్ 3 యాంగిల్ ఇలా చాలా ఉన్నాయి. ఇంకా నెమ్మదిగా చెప్తుంటాను. శుభం భూయాత్ బాబు, నీకు ఇప్పుడు అర్థమైంది కదా దీని గురించి అంటాను. కాబట్టి ఈ యొక్క సబ్జెక్టు నువ్వు జ్ఞాపకం పెట్టుకోండి. తెలియని వారు ఎవరికైనా చెప్తామని నేను ఆశిస్తున్నాను. శుభం భూయాత్. ధన్యవాదములు గురుగారు. అన్నీ కూడా ప్రేమ వివాహం గురించి, కారకత్వాల గురించి, అన్నిటి గురించి కూడా నాకు వివరంగా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.